అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మొన్న మీ దృష్టికి నేను ఒక సమస్య తీసుకొచ్చాను. నా ఛానల్‌ని కొంతమంది నోటిఫికేషన్ రావడంతోటే, కొంతమంది కాదులేండి, ఒకరేను. నోటిఫికేషన్ రావడంతోటే తీసుకెళ్ళి వేరే వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. రీచ్ తగ్గిపోతుంది. నా మీద కక్ష కట్టారని ఇండైరెక్ట్‌గా మీకు చెప్తే, అది ఎవరికి తగులుకోవాలో వాళ్ళకి తగులుకుంది. మీరు అద్భుతంగా కామెంట్స్ పెట్టారు, సపోర్ట్ చేస్తామన్నారు, నీ కంటెంట్ బాగుంటుంది, కంటిన్యూగా వీడియోస్ చేయన్నారు. అయితే ఎవరికి తగులుకోవాలో వాళ్ళకి తగులుకుంది, భయపడ్డారు కూడా. ఎందుకని ఇంక నేను పబ్లిక్గా చెప్పేస్తా, ఎవరు చేస్తున్నారనేది చెప్పేస్తే వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఆ సౌధం కూలిపోద్ది. ఇక మీ దాడి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సో ఆ రోజు నుంచి మాత్రం నా ఛానల్ జోలికి రావట్లా, 2 ఛానళ్ళ జోలికి రావట్లా. నేను లేట్గా వీడియోస్ పెడుతున్నా, చూద్దాం ఒకసారి ఏం చేస్తారని. ఏం చేయట్లా. నేను కూడా ఒక టెక్నికల్ టీమ్కి అప్రోచ్ చేయి ఉన్నా. దయచేసి వాళ్ళకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ బతుకు మీది, నా బతుకు నాది. నేను ఎవరి జోలికి రాను, ఎవరికి కాంపిటేటర్ను కూడా కాదు. కాబట్టి దయచేసి మాలాంటి సామాన్యుల జీవితాలతో ఆడుకోకండి, విజ్ఞప్తి చేస్తున్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. ఇకపోతే మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. అన్న చిన్న వీడియోస్ చెయ్యని. మనది కమర్షియల్ ఛానల్ కాదండి, మనది ప్రజా ప్రయోజనం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షించే ఛానల్. అందుకే మనం ఎవరి దగ్గర నుంచి కూడా ఫండ్స్ కలెక్ట్ చేయము. నాకు అవసరం, వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు దండుకోవటం, ఇలాంటి పనులు మనం చెయ్యం. మనం ప్రజా ప్రయోజనం కోసమే పనిచేస్తాం, ప్రజా చైతన్యం కోసమే పనిచేస్తాం. గొంతులో ఊపిరున్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు. అంతగా మనకి సంపాదన లేదనుకుంటే ఎక్కడైనా పోయి కూలి పని చేసుకొని మనం చెప్పాల్సింది చెప్పుకుంటాం, కానీ ఎవరిని కూడా యాచించే ప్రసక్తే ఉండదు. అంతగా అవసరమైతే మిమ్మల్ని అడుగుతా, అప్పుగా ఇవ్వండి, ఒక 2 నెలలు ఇస్తా, 3 నెలలు ఇస్తానని. అంతేగాని మోసం చేసే కార్యక్రమం అయితే మన ఛానల్లో ఉండదు. సో అలాంటి 2-3 నిమిషాలు వీడియోస్ చేసి 10,000 వ్యూస్ వచ్చి ఆ 10 రూపాయల డబ్బులు సంపాదించుకోవడం అనేది నా వల్ల కాదు. ఏదైనా చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్తాను, అందరికీ అర్థమయ్యే విధంగా. అసలు ఎలాంటి ఓనమాలు కూడా రావు అనుకున్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి అబ్బా క్లియర్గా చెప్పాడు, నాకు అర్థమైంది అని కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు చాలా సంతోషం. ఇకపోతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను కాబట్టి, మీకు సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకు వీడియో చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్తున్నాను కాబట్టి 10 మందికి షేర్ చేయండి నా వీడియో. పైగా చెప్పండి ఫోన్ చేసి, క్లియర్గా ఈ వీడియోలో ఉంది, ఒకసారి చూడు ఈ వీడియో అని మీరు కానీ చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేది నా రిక్వెస్ట్. ఇక అసలు విషయానికి వస్తే, వైఎస్ఆర్సీపీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అలిగేషన్ లేవదీసింది. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టేసి కంప్లీట్ చేసేసాడు. అందులో 5 మెడికల్ కాలేజెస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ఓపెన్ చేశారు. ఇంకా 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మెడికల్ కాలేజెస్ని మూత పెట్టేసాడు. పోయేసి టెంకాయ కొట్టుకొని ఓపెన్ చేసేసుకోవడమే. వైద్య విద్యార్థులకి సీట్లు దక్కతాయి కదా, ఎందుకు ఇలాంటి అన్యాయానికి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆరోపణలు లేవనెత్తాడు. కొంతమంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అమరావతిని శ్మశానం చేశాడో అదే విధమైనటువంటి కక్షపూరిత ధోరణితో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చేస్తున్నాడేమో అని కొంతమంది కూడా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి, ఆ కాలేజెస్ ఏదో ఓపెన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు వాటిల్ని మూసేయటం, జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడారు. అయితే మాలాంటి వాళ్ళు ఏం చేసామంటే, గ్రౌండ్లోకి వెళ్ళి ఆయన కట్టింది ఏంటి, కట్టాల్సింది ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి, వాస్తవ పరిస్థితి ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేశాం. దానికి సంబంధించి నేను కూడా ఒక వీడియో చేశా, బాగా వైరల్ అయింది. కొంతమంది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫేస్బుక్లో కూడా వైరల్ చేశారు.
వాస్తవంగా ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే పీపీపీ మోడల్ అనేది విఫలమైపోయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పీపీపీ మోడల్లో ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో పెట్టుబడి పెట్టి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2029లో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేస్తా ఉన్నాడు. ఆ తర్వాత టెండర్లు ఇచ్చింది గవర్నమెంట్, కానీ ఎవరు కూడా రాలా. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో ఆసక్తి చూపిలా. దాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏమని ప్రచారం చేస్తుందంటే భయపడిపోయారు పెట్టుబడిదారులు, ఎవరు కూడా రావట్లేదు. ఆదోని మెడికల్ కాలేజెస్ ఏదో ఒక వ్యక్తి ముందుకు వస్తే అతన్ని కులదోషణ చేస్తున్నారు. నువ్వు కమ్మ కులానికి చెందినవాడు కాబట్టి ఈరోజు తీసుకోవడానికి ముందుకు వచ్చావు, నీకు 4 ఏళ్ల తర్వాత ఉందరా నీకు, మేము 2029లో అధికారంలోకి వస్తున్నాము, ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేసి బొక్కలు వేస్తాం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమంది కూడా ఈరోజు పొద్దున ఒక వీడియో చూశాను, భయపడిపోయారు, ఎవరు కూడా రావట్లేదు, ఒకవేళ ఎవడన్నా వస్తే మాత్రం మీకుంది అని చెప్తున్నారు. వాస్తవంగా అయితే ఇదంతా వాళ్ళ మేకపోతు గంభీర్యం, అంటే నాలెడ్జ్లెస్ ఫెలోస్. కనీసం వీళ్ళకి చదువు కూడా లేదు. చదువు లేకపోతే ఏమైంది, సంస్కారం కూడా లేదు వీళ్ళకి. వాస్తవంగా ఏం జరిగిందంటే ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి చేయాలా అని ప్రయత్నిస్తే అందులో భాగంగా జీవో రిలీజ్ చేస్తే ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో వాళ్ళలో 10 అనుమానాలు లేవనెత్తారు వాళ్ళు. వీటిలో ముఖ్యంగా మీకు ఒక 2 అనుమానాలని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇక మిగతా 8 అనేది పెద్ద ఇష్యూ కాదు. ఒక 2 అనుమానాలు, వాళ్ళు ఏమి అనుమానాలు రేకెత్తిస్తున్నారు అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు నాకు ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో బేస్ మట్టం వేసి ఒక 10% కట్టాను. తర్వాత నేనేం చెప్పానంటే మీ దగ్గరికి వచ్చా, ఒక 4 ఫ్లోర్తో ఇల్లు కట్టు, 3 ఫ్లోర్లు నువ్వు బాడుకి ఇచ్చేసుకో, లాస్ట్ ఫ్లోర్లో మాత్రం నేను ఉంటాను, ఒక 30 సంవత్సరాల పాటు నువ్వు బాడుకి ఇచ్చుకుంటావో కమర్షియల్ స్పేస్ వాడుకుంటావో దేనికైనా వాడుకో, ఆ రెంట్లన్నీ నువ్వే తీసుకో, 30 సంవత్సరాల తర్వాత మాత్రం ఈ బిల్డింగ్ నాకు వదిలేసి వెళ్ళిపోవాలని మీతో మాట్లాడా. మీరు ఒప్పుకున్నారు, మీరు డిజైన్ చేసుకున్నారు, కిందంతా షాపింగ్కి ఇచ్చుకోవచ్చు, 2nd ఫ్లోర్లో 4 గదులు ఏర్పాటు చేసుకొని 4 ఇళ్ళని బాడుకి ఇచ్చుకోవచ్చు, 3rd ప్లేస్లో మీరు ఉండటమే కాకుండా ఇంకొకరు బాడుకి ఇచ్చుకోవచ్చు, 4th ఫ్లోర్లో నాకు ఇచ్చేస్తున్నారు కాబట్టి అది వదిలేసుకొని అన్నిటికీ అగ్రిమెంట్కి సిద్ధపడ్డారు. అయితే మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ బాగానే ఉంది, కానీ ఇందులో వేరే వాడు కొంత పెట్టుబడి పెట్టున్నాడు, వాడి సంగతి ఏంది అనేది మీకు ప్రశ్న లేవనెత్తవచ్చు. ఇక్కడ ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా ప్రభుత్వ భూమే, నిర్మాణం చేసింది ప్రభుత్వ కాంట్రాక్టరే, కానీ 950 కోట్ల రూపాయలు నాబార్డు నిధులు ఉన్నాయి. వాటి సంగతి ఏంది, ఆ అప్పు ఎవరు కడతారు, మేం కడతామా ప్రభుత్వం కడతాదా? ఇది ఒక అనుమానం ఒకటి. ఇంకా రెండోది వచ్చి మెడికల్ కాలేజీ పెట్టడంతో లాభాలేమో కోట్లు రావండి. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ యజమానులు కూడా అడగండి మీకు వీలైతే, వాళ్ళు కూడా లాభాల్లో ఏం లేదు. మెడికల్ కాలేజీ నిర్వహణ అనేది నష్టాలతో కూడుకున్నది. ఏదన్నా హాస్పిటల్ అయితే 10 రూపాయల లాభం వస్తుంది, కానీ మెడికల్ కాలేజీలో ఎప్పుడూ లాభం రాదు. పేరు ప్రతిష్టల కోసం నిర్వహిస్తారు. వాళ్ళకి వేరే వ్యాపారాలు ఉంటే వాటి మీద వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ నష్టం భర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. హాస్పిటల్ బ్రహ్మాండంగా సక్సెస్ అయితే అప్పుడు లాభాల్లోకి వస్తారు. కానీ హాస్పిటల్ సక్సెస్ అవ్వటం అనేది జరిగే పని కాదు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్పిటల్ ఎందుకని సక్సెస్ కాదంటే వాటిలో ఉండేటటువంటి ఫీజులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణకి లోబడే ఉండాలి. ఒక పేషెంట్ మీద 20,000 వసూలు చేయాలి, ఈ ఆపరేషన్ కంటే ఆ 20,000 వసూలు చేయాలి, అంతకుమించి వసూలు చేయడానికి లేదు. ప్రతి బిల్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జర్వ్ చేస్తాయి. సో అందువల్ల ఏంటంటే మెడికల్ కాలేజెస్ పెద్ద లాభం రావు. వాళ్ళ పేరు ప్రతిష్టల కోసము ఒక మెడికల్ కాలేజీ వాళ్ళ చేతుల్లో ఉందంటే వాళ్ళకి సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెరిగి ఇంకొక వ్యాపారంలో పెట్టుబడులు వస్తేనో, లేకపోతే దీనికి అనుసంధానంగా ఏదైనా హాస్పిటల్ కట్టుకుంటే
దాంట్లో లాభం వస్తుందనో అందుకోసమే ముందుకు వస్తారు, కానీ లాభాలు ఆర్జించడం కోసం అయితే రారు దీంట్లోకి. సో ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మొదటి 5 ఏళ్ళు నష్టాలు వస్తే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? మొదటి 5 ఏళ్ళే పెట్టుబడి ఎక్కువ, స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లోనే జాయినింగ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మొదటి సంవత్సరంలోనే పెట్టుబడి మొత్తం పెట్టాలి. ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలో అన్నీ తీసుకురావాలి. పేషెంట్స్ని మొబలైజ్ చేసి తీసుకురావాలి. పేషెంట్స్ లేకపోతే ఇక వైద్య విద్యను అభ్యసించేదానికి ఏముంటారు? అక్కడ పేషెంట్స్ ఉండాలి కదా. పేషెంట్స్ని మొబలైజ్ చేసుకోవడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. ఒకవేళ వీళ్ళు హాస్పిటల్కి వస్తే దానికి తగ్గ సదుపాయాలు ఆ వైద్యశాలలో ఉండాలి. సో మొదటి 5 ఏళ్ళు నిర్వహణ వ్యయం, ఆ నష్టం ఎవరు భరిస్తారు? ఇది ఒక రెండో క్వశ్చన్. వీటి రెండింటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్న స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. హాస్పిటల్ కట్టే విషయంలో 80% ప్రభుత్వ పెట్టుబడే, మీకు సంబంధం లేదు, కేవలం 20% మాత్రమే పెట్టుకోండి. అంటే దాంట్లో ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, హాస్టల్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఇకపోతే వాళ్ళకి సంబంధించి గ్రౌండ్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి 80% కేంద్రం భరిస్తుంది, అంటే ప్రభుత్వం భరిస్తుంది. అందులో 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఇక మిగతా 20% మీరు పెట్టుకోండి. ఇక నిర్వహణ ఖర్చులు 5 సంవత్సరాల పాటు నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్టాన్ని కూడా 50% ప్రభుత్వం నిర్వహిస్తుంది, ప్రభుత్వం భరిస్తుంది, 50% ప్రైవేట్ వ్యక్తులు భరించాల్సిందే. మొదటి 5 ఏళ్ళు ఫీజుల రూపంలో కూడా ఏమి ఉండవు, లాభం కూడా ఏమి ఉండదు, పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఒక క్లారిటీ ఇచ్చారు. బయట చాలా రచ్చగా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. హాలిడేస్, పిల్లలు రచ్చ చేస్తున్నారు, మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ విధమైనటువంటి క్లారిఫికేషన్ ఇచ్చింది. పైగా కేంద్ర ప్రభుత్వం 20 రాష్ట్రాల్లో 958 డయాలసిస్ సెంటర్లు పీపీపీ మోడల్లో నిర్వహిస్తున్నారు. 20 రాష్ట్రాల్లో 958 డయాలసిస్ సెంటర్లు. వాటిల్ని కూడా ఉదాహరణగా చూపిస్తూ 3 సంవత్సరాల్లో వీటిని కంప్లీట్ చేసేసేయండి, ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. ఈ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంతో ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో ఇంకా కొన్ని ప్రాజెక్టులన్నింటినీ ఉదహరిస్తూ ఇవి దేశంలో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. వైద్య రంగాన్ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లోకి తీసుకొచ్చాము. ఆల్రెడీ 20 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాము. మీ రాష్ట్రంలో కూడా 3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయండి. ఏదన్నా ఈ పెట్టుబడిదారులకి, ప్రైవేట్ వ్యక్తులకి నష్టం వాటిల్లితే వాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వండి అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు ఉండేటటువంటి అనుమానాలు, ఏదైతే ఆ జీవో మీద ప్రైవేటు వ్యక్తులకు అనుమానం ఉంటే ఆ అనుమానాలని ఇంకా 2 రోజుల్లో మళ్ళీ కొత్త జీవోతో ప్రభుత్వం నివృత్తి చేస్తుంది. ప్రభుత్వం యొక్క ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం, ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష కూడా త్వరలో నెరవేరుతుంది. ఎవరైనా ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే వాటిని ఖండించండి. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పీపీపీ మోడల్ అనేది సక్సెస్ఫుల్ మోడలు. ఇప్పుడు మీరు వెళ్ళేటటువంటి ప్రతి నేషనల్ హైవే కూడా ఆ పద్ధతిలోనే నిర్మాణం పూర్తి చేశారు. ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు, అభినందిస్తారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో బెదిరిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తున్నాడు, ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, ఇవేమీ ఆలోచించట్లేదు. వాడు కూసే కూతల పక్కన పడేయండి, వాటి గురించి పట్టించుకోవద్దు, మీరు త్వరగా వీటిని కంప్లీట్ చేయండి అని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వానికి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తెస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు కూడా ఈ నేను చెప్పిన విషయం అర్థమైతే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.